ఇంకొక వీడియోకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మన ప్రతికూల భావోద్వేగాలను ఎలా నియంత్రించాలో, మన మనస్సును ఎలా నియంత్రించాలో మాట్లాడుకుందాం. మన మనస్సు స్వభావం ఏమిటంటే, ఇది ఎప్పుడూ ప్రతికూల భావోద్వేగాల్లో మరియు ప్రతికూల ఆలోచనలలో తలదొచ్చటాన్ని ఇష్టపడుతుంది. కోపం, ఆకాంక్ష లేదా కామం, అసూయ, ద్వేషం ఇవన్నీ మన మనస్సు ఎక్కువగా వెళ్లే ప్రతికూల ఆలోచనలు. అయితే వాటిని ఎలా నియంత్రించాలి? మన మహానుభావుడు సుప్రీం బుద్ధుడు మన కోసం ఒక స్థాయిగా అభ్యాసం చేసే విధంగా ఒక శిక్షణ విధానాన్ని పరిచయం చేశారు. ద్వారా మనం మన ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించటం నేర్చుకోవచ్చు. అందువల్ల ఆలస్యం చేయకుండా ఈ స్టెప్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ముందుగా ఈ దశలోకి వెళ్లే ముందు మీరు ఒక విషయాన్ని సాధించాలి. అదేంటంటే అవగాహన. మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేదానికి మీరు గమనించలేకపోతే, మీ ఆలోచనలపై మీరు అప్రమత్తంగా లేకపోతే, అప్పుడు మీరు దాన్ని నియంత్రించలేరు. కాబట్టి మీరు పూర్తిగా మీ ఆలోచనలపై అవగాహన కలిగి ఉండాలి. మీరు ఏం ఆలోచిస్తున్నారు అనేది గుర్తించగలగాలి. మీరు మీ ఆలోచనలపై అప్రమత్తంగా ఉన్నప్పుడే దానిని నియంత్రించగల శక్తి మీకు వస్తుంది. ఇప్పుడు మొదటి దశ ఏంటంటే, బుద్ధుడు చెప్పినట్టు మీరు ప్రతికూల ఆలోచనలలో ఉన్నారని గుర్తించిన వెంటనే, ఉదాహరణకి కోపం, కామపూరిత ఆలోచనలు, అసూయ, ద్వేషం, ఆ సమయంలో మీరు చేయవలసిన పని మీ ఆలోచనను మంచివైపు మళ్లించటం. మీ మనస్సులో కొన్ని మంచి ఆలోచనలు ఉంటాయి. అవి మిమ్మల్ని ప్రశాంతంగా మారుస్తాయి. ఉదాహరణకి, మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఆలోచన చేస్తే మీ మనస్సు సంతోషంగా మారుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలో అంటే, ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు మీ ఆలోచనను మంచి ఆలోచన వైపు మళ్లించాలి. అది మీకు ప్రశాంతతనిస్తుంది. ఇది బుద్ధుడు చెప్పిన మొదటి దశ. మీ ఆలోచనలను మంచి ఆలోచనల వైపు మళ్లించండి. ఇది పనిచేయకపోతే రెండో దశలోకి వెళ్ళాలి. అదేంటంటే, బుద్ధుడు చెప్పారు, ప్రతికూల ఆలోచనల దుష్పరిణామాలపై ఆలోచించండి. ఉదాహరణకి, మీరు ఎప్పుడూ కోపంగా ఉంటే, ఈ ఆలోచనలు నా మీదకి, ఇతరుల మీదకి కూడా హానికరం అని మీరు గుర్తించాలి. ఈ ఆలోచనల ఆధారంగా నేను చర్యలు తీసుకుంటే అది నాకు, ఇతరులకు హాని కలిగిస్తుంది. ఇది చిన్న కోపం అనిపించినా అది పెరిగితే విధ్వంసకరంగా మారుతుంది. అందువల్ల మీరు ఏమి చేయాలి అంటే, ఈ ప్రతికూల ఆలోచనల వల్ల కలిగే నష్టాలపై ఆలోచించాలి. అప్పుడు మనస్సు వాటి నుండి దూరంగా ఉండే అవకాశం పెరుగుతుంది. చాలాసార్లు మనం ఈ నష్టాలను గమనించము. కాబట్టి మీరు గుర్తించాలి, ఈ ఆలోచనలు నాకు శాంతి ఇవ్వవు, ఇవి నా ప్రశాంతతను భంగం చేస్తాయి. ఇది రెండవ దశ. మూడవ దశ, బుద్ధుడు చెబుతారు, ఆలోచనకి ప్రాముఖ్యత ఇవ్వవద్దు. రెండవ దశ పనిచేయకపోతే, ఈ దశలో మనం ఆ ఆలోచనలకి ఎటువంటి దృష్టి ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఏదైనా ఆలోచనపై ఎక్కువ దృష్టి పెడితే అది మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి, మీరు ఎవరికైనా కోపపడ్డారు అని అనుకోండి. మీరు ఆ వ్యక్తిని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటే కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆలోచనను ఒక ఆలోచనగానే ఉంచండి. దానిపై దృష్టి పెట్టకుండా వదిలేయండి. బిడ్డలు పడిపోతే ఏడుస్తారు, కాని తల్లిదండ్రులు పెద్దగా స్పందించకపోతే ఆ బిడ్డ ఏడుపును మానేస్తాడు. మన మనస్సుకి కూడా అదే వర్తిస్తుంది. ఆలోచనపై మనం దృష్టి పెట్టకుండా వదిలేస్తే అది మెల్లగా మన మనస్సులోంచి పోతుంది. ఇది మూడవ దశ. ఇది కూడా పనిచేయకపోతే నాలుగవ దశ, మీ ఆలోచనలను సాఫీగా మార్చండి. ప్రతికూల ఆలోచనలు మన మనస్సును అలజడిగా, అలసటగా మారుస్తాయి. అప్పుడు మీరు మీ మనస్సుతో మాట్లాడాలి, నాకు ఈ అశాంతి అవసరమా? ఈ ఆలోచనలు నాకు ఎందుకు వస్తున్నాయి? ఆ సమయంలో మీరు సాఫీగా, మృదువుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రేమ, దయ, కృతజ్ఞత వంటి సానుకూల ఆలోచనల వైపు దృష్టిని మళ్లించాలి. ఇప్పుడు మీ మనస్సు మెల్లగా ప్రశాంతంగా మారుతుంది. ఇది నాలుగవ దశ. ఇది కూడా పనిచేయకపోతే ఇక చివరి దశకి వెళ్ళాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన పని. ప్రతి ఒక్కరికి ఇది సలహా ఇవ్వదగనది కాదు. ఇది మంచి అభ్యాసం ఉన్నవారికే వర్తిస్తుంది. అవగాహనతో ఆలోచనను అణచివేయాలి. మీరు పూర్తిగా అవగాహనతో ఉండాలి. తనకి తానే చెప్పుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఇకపై తలపించుకోను. కాని ఇది సరైన పద్ధతిలో చేయకపోతే ప్రతికూల ఆలోచనలు మళ్లీ మళ్లీ వస్తూ పెరుగుతాయి. కాబట్టి ఈ చివరి దశకి ముందుగా పూర్వ దశలను బాగా అభ్యసించండి. ఈ 4 దశలను అభ్యసిస్తే మీ ప్రతికూల భావోద్వేగాలు మెల్లగా మెల్లగా తగ్గుతాయి.
ఇది ఒక రాత్రిపూట జరిగే విషయం కాదు. ఇది ఎక్కువ సమయం పడుతుంది. కాని మీరు అభ్యాసం చేయడం కొనసాగిస్తే ఇది ఒక అలవాటుగా మారుతుంది. తర్వాత మీరు దీనిలో నిపుణులు అవుతారు. కాబట్టి ఈ విధానాన్ని అభ్యసించండి. మీ మనస్సును ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి కలిగించే స్థలంగా మార్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరియు ఇలాంటి ఎన్నో మోటివేషనల్ వీడియోల కోసం ఇప్పుడే ఇన్స్పైరింగ్ టేల్స్ బై రామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.